హాయ్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి టాపికే ఎక్కడ చూసినా కూడా నడవడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఈ యొక్క అప్లికేషన్స్ని 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. కేటగిరీ 1 L1, కేటగిరీ 2 L2, కేటగిరీ 3 L3 ఈ 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఇందులో 71,482 మందిని ఎంపిక కూడా చేయడం అయితే జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా మీ పేరు ఏ కేటగిరీలో ఉంది, L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా అనే విషయాన్ని ఏ విధంగా మీరు మీ ద్వారా మీ ఫోన్ని యూస్ చేసుకొని ఏ విధంగా చూడాలి అనే ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలా చూసినట్టయితే మీకు ఈ 2 విషయాలు కూడా అర్థమవడం జరుగుతుంది. ఇక ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మన ఛానల్ నుండి వచ్చే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, వార్తాపత్రికలో వచ్చినటువంటిది 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు అని చెప్పేసి వార్త ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 71,482 మందిని ఎంపిక చేశారట. తర్వాత దశలోనూ L1, L2 జాబితాలకే ప్రాధాన్యం. ఇక్కడ 3 దశలలో L1, L2 ఉన్నవారికైతే ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. L3లో ఎవరైతే ఉంటారో వారికి ఈ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువ. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను అధికారులు 3 జాబితాలుగా విభజించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారు L2లో ఉన్నారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చడం జరిగింది. ఇవి ఈ 3 భాగాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీని ప్రకారం L1లో 21.93 లక్షలు, L2లో 19.96 లక్షలు, L3లో 33.87 లక్షల దరఖాస్తులను చేర్చారు. జిహెచ్ఎంసీలో ఇంకా 2.43 లక్షల ఇండ్లను పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది 562 గ్రామాలలో మాత్రమే ఈ 71,000 మందిని సెలెక్ట్ అయితే చేయడం జరిగింది అని మనకు తెలుస్తుంది. ఈ లబ్ధిదారుల్లో L1 నుంచి 59,807 అంటే మెజారిటీ పార్ట్ L1 నుండే తీసుకోవడం జరిగింది. L2 నుంచి 1945 మందిని మాత్రమే తీసుకున్నారు. L3 నుంచి 5,732 మందిని, కొత్త దరఖాస్తుల నుంచి 3,998 మందిని ఎంపిక చేయడం జరిగింది. కొత్త దరఖాస్తులు అంటే మనం జనవరి 26 ఆ టైంలో మళ్ళీ దరఖాస్తులు అనేది పెట్టుకున్నాం కదా, అందులో నుండి కూడా ఈ ఒక 4,000 మందిని తీసుకోవడం జరిగిందని వీరు చెప్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ఇండ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా L1 నుంచి అత్యధికంగా 59,807 మందిని ఎంపిక చేసింది. L2, L3 జాబితాలు కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి 11,675 మందిని ఎంపిక చేసింది. తర్వాత విడతల్లో L1, L2లోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వనున్నారని అధికారులు సూచనప్రాయంగా చెప్తున్నారు. L3లో 33.87 లక్షల మంది లబ్ధిదారుల్లో మెజారిటీ శాతం ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులుగా ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. మ్యాక్సిమం L3లో ఉన్నటువంటి 90% మెంబర్స్ అనర్హులుగానే మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. మీలో ఎవరికైనా వాస్తవానికి అనుగుణంగా కాకుండా ఏదైనా మిస్టేక్ పడి మీరు L1లో ఉండాల్సిన వారు L2లో కానీ, L3లో కానీ, L2లో ఉండాల్సిన వారు L3లో ఉన్నట్టయితే మీరు మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వండి. దాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియని వేగవంతం మీరు చేసుకోండి. ఇది ఈ యొక్క జాబితాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మీ పేరుని L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా అనే విషయాన్ని మీరు ఏ విధంగా చూసుకోవాలి?
ఇదే వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడైతే మీ ఫోన్లో ఉన్నటువంటి ఏదేని ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో ఇందిరమ్మ ఇండ్లు, ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా సెర్చ్ చేసుకోవడం రానట్టయితే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. అక్కడ మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఈ యొక్క లింక్ని నేనైతే అందివ్వడం జరుగుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఈ పేజీకి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కొంతమందికి మోర్ ప్లేస్లో ఒక 3 లైన్స్ ఉంటాయి అడ్డుగీతలు, వాటి మీద క్లిక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్ సెర్చ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా సెర్చ్ బై అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. మీరు మొబైల్ నెంబర్ ద్వారా చూడాలి అనుకుంటున్నారా, ఆధార్ నెంబరా, అప్లికేషన్ ఐడినా, ఎఫ్ఎస్సి కార్డా అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ ద్వారా చూడాలి అనుకుంటున్నా. ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గో అనే ఆప్షన్ ఉంది. గో పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తిగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసి మీరు మొత్తం చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది, సర్వేయర్ మీకు ఎవరైతే సర్వే అధికారి వచ్చారో వారి యొక్క పేరు ఉంది, అప్లికేషన్ నేమ్ కూడా ఉంది. ఇక్కడ నా పేరు కనిపిస్తుంది, మండల్ నేమ్ ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, ఎఫ్ఎస్సి కార్డు నాకు లేదు కాబట్టి డాష్ ఉంది, సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ టైప్ అని చెప్పేసి ఇది ఇంపార్టెంట్, మీరు చూసుకోవాల్సింది. లిస్ట్ టైప్లో నాది లిస్ట్ 2 అని చెప్పేసి ఉంది. రిమార్క్స్ ఇక్కడ వితౌట్ హౌస్ సైట్స్ అంటే ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి జాగా లేదు కాబట్టి ఈ L2లో చేర్చాము అని చెప్పేసి రిమార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్ సర్వే కంప్లీటెడ్ అనే ఉండాలి. ఎవరికైనా ఇలా లేనట్టయితే వాళ్ళు అనర్హతకి గురవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నా పేరైతే లిస్ట్ 2లో ఉంది. మీ పేరు లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇక్కడేమైనా పొరపాటు జరిగి మీరు L1లో ఉండాల్సిన వాళ్ళు L2లో కానీ L3లో కానీ ఉన్నట్టయితే మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి పూర్తి వివరాలతో కూడిన వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మన ఛానల్ నుండి రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.